హలో! నమస్తే అందరికీ. నేను శ్వేత. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. మీకు ఎప్పుడైనా ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తున్నట్టు అనిపిచ్చిందా? కొన్నిసార్లు మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు టాపిక్‌లోకెళ్ళిపోదాం. మీరు గనక ఈ 7 లక్షణాలు కలిగి ఉన్నట్లయితే మీరు చాలా అరుదైన మనస్తత్వం కలిగిన వ్యక్తి కావచ్చు. అందులో మొదటిది మీరెప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. చాలామంది జనాల మధ్యలో ఉండడాన్ని కోరుకుంటారు. కానీ ఈ రేర్‌గా ఆలోచించే థింకింగ్ నేచర్ వాళ్ళు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ వచ్చిందంటే అందరూ బయటకెళ్ళాలని అనుకుంటే వీళ్ళు మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, పుస్తకాలు చదవడం, లక్ష్యాలపై దృష్టి ఎక్కువగా పెడతారు. సెకండ్ వన్, చిన్న విషయాలను కూడా లోతుగా ఆలోచిస్తారు. ఇతరులు పట్టించుకోని విషయాలను కూడా గమనిస్తారు. ఒక చిన్న సంఘటన వెనకాల ఉన్న కారణాలను ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఒక్కసారిగా మౌనంగా మారితే అతని జీవితంలో ఏమైనా సమస్య ఉందేమో అని కూడా ఆలోచిస్తారు. థర్డ్ వన్, అంత సులభంగా ఎవ్వరిని నమ్మరు. కొత్త వ్యక్తులతో తొందరగా కలిసిపోరు. వీళ్ళు వేరే వాళ్ళని నమ్మాలంటే చాలా టైం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పరిచయమైన వ్యక్తి తన వ్యక్తిగత విషయం గురించి చెప్తుంటే ఇతని విషయం చెప్పకుండా వాళ్ళ విషయాలు మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటారు. ఫోర్త్ వన్, వీళ్ళెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారు. ఈ అరుదైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం కంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడమో లేదా ఒక మంచి పుస్తకం చదవడం వీళ్ళకి చాలా ఇష్టం. ఫిఫ్త్ వన్, వాళ్ళు గుంపును అనుసరించరు. అందరూ ఒక పని చేస్తున్నారని వీళ్ళు కూడా అదే పని చేయరు. వాళ్ళకేది సరైంది అనిపించిందో అదే చేస్తారు. చాలా యూనిక్‌నెస్ ఉంటదనమాట వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ తోటి వాళ్ళందరూ సమయాన్ని వృధా చేస్తున్నా వీళ్ళు మాత్రం వీళ్ళ భవిష్యత్తు కోసం ఒక మంచి స్థాయిలో ఉండడానికి చాలా కష్టపడతారు. సిక్స్త్ వన్, ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా బాధలో ఉన్నారని తెలిసినా వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళే అర్థం చేసుకొని ఒక అడుగు ముందే ఉంటారు. ఈ అరుదైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. చాలా గ్రేట్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ అతని స్నేహితుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పినా అతని ముఖాన్ని చూసి అతను నిజంగా బాధలో ఉన్నాడు అని గుర్తిస్తాడు. సెవెంత్ వన్, వాళ్ళకి పెద్ద కలలుంటాయి. ఈ అరుదైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు సాధారణ జీవితంతో సంతృప్తి చెందరు. వారి జీవితంలో ఏదో గొప్పది సాధించాలని కోరుకుంటారు. ఆ దిశగా చాలా కష్టపడతారు కూడా. నేను చెప్పిన 7 లక్షణాలు గనక మీలో ఉన్నట్లయితే మీరు అరుదుగా ఆలోచించే మనస్తత్వం కలవారన్నమాట. గుర్తుంచుకోండి, భిన్నంగా ఉండడం అంటే బలహీనత కాదు. అది మీ యొక్క గొప్ప బలం. ఈ 7 లక్షణాల్లో మీలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.